అంతర్జాతీయ రక్తదాతల దినోత్సవం సందర్భంగా మెగా రక్తదాన శిబిరం సుండుపల్లి మండల కేంద్రం పవర్ జిమ్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 40 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని నిర్వాహకుడు డాక్టర్ సయ్యద్ అహ్మద్ తెలియజేశారు. ఈ సందర్భంగా కార్యక్రమంలోని ముఖ్య అతిథిగా వచ్చిన మండల సబ్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ గారు మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమమని, యువకులు ఈ విధంగా ఉత్సాహంగా రక్తదానం చేయడం అభినందనీయమంటూ రక్తదాతలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. మరియు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 3 నెలలకోసారి నిర్భయంగా వచ్చి రక్తదానం చేయొచ్చు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి రాణి, ఓబులేసు, రమేష్ కత్తి, బీజేపీ నాయకులు జగదీష్, ఎస్టీ సంఘ నాయకులు నాగేంద్ర నాయక్, సమాజ సేవకులు భూపతి యాదవ్, దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది సులోచన, సురేష్, నరేష్, చంద్రహాస్లు తదితరులు పాల్గొన్నారు. చాలా తీవ్రంగా వేధిస్తున్న సమస్యగా మారిపోయింది. సో ఆ సమస్యను మేము తీర్చాలని ఇలా ఏదో ఒక అకేషన్ పెట్టుకుంటూ రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఈ రక్త కొరత లేని సమాజం నిర్మించాలనే ధ్యేయంతో ముందుకు సాగుతున్నాం. సో దయచేసి ప్రతి ఒక్క యువతకి నేను పిలుపునిచ్చేది ఏంటంటే, ఈ రక్త కొరత తీరాలంటే యువత అనేది ముందుకొచ్చి రక్తదానం చేస్తే కానీ ఈ రక్త కొరత లేని సమాజం మేము నిర్మించలేము. దయచేసి యువత రక్తదానం చేస్తే మనకేమన్నా రోగాలు వచ్చేస్తాయేమో, మేమేమన్నా కళ్ళు తిరిగి పడిపోతాయేమో, మరి ఏమన్నా ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయేమో అనే అపోహలు విడనాడి ఎన్నోసార్లు రక్తదానం చేసిన వాళ్ళు మన మండలంలో చాలామంది ఉన్నారు. నేను కూడా 54 సార్లు రక్తదానం చేశాను. మాకే ఏమీ కాలేదు, మాకే ఇప్పుడు దాకా ఎటువంటి రోగాలు రాలేదు, మీకు రోగాలు వస్తాయా? సో ఇలాంటి అపోహలు వీడి రక్తదానం చేయడానికి ముందుకు వస్తే ఈ రక్త కొరత లేని సమాజం నిర్మించగలమని నేను ఇవాళ మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. ఇవాళ ఈ మెగా రక్తదాన శిబిరానికి వచ్చినటువంటి మన ప్రముఖులు జనసేన నాయకురాలు రెడ్డి రాణి గారు కానివ్వండి, మన పవర్ జిమ్ ఓనర్ శేఖర్, మరియు మన మిత్రులు అరుణ్, వేణు, ఇంకా చాలామంది, రమేష్ కత్తి, ఇలాంటి వాళ్ళు చాలామంది వచ్చేవాళ్ళు ఉన్నారు. మరియు భూపతి, ఇలాంటి వాళ్ళందరికీ, మరియు దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ఎప్పటికప్పుడు రక్తదానం సేకరించి టయానికి రక్తం అందజేస్తున్న దీపా బ్లడ్ బ్యాంక్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్. నమస్కారం. అలాగే ఇక్కడికి విచ్చేసిన జనసేన మహిళ రెడ్డి రాణి గారికి, అట్లాగే మన బ్లడ్ డోనర్, మన హీరో లాంటి, మా ఇన్స్పిరేషన్ లాంటి మన మొహమ్మద్ అన్నగారికి, అట్లాగే ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా నమస్కారం. అందులో ఇక్కడ అందరం ఈరోజు బ్లడ్ డొనేషన్ టుడే, అందువల్ల కారణంగా పవర్ జిమ్లో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ యువత అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాగే ఇంకొన్ని, నేను నవ్వుతున్నా అన్నా, నేను యువత ఇలాగే ఉత్సాహంగా వచ్చి ముందుకు వచ్చి మీరు బ్లడ్ డొనేషన్ చేయండి. మీరు బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల చాలా మందికి మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో నేను కూడా 8 సార్లు బ్లడ్ డొనేట్ ఇచ్చాను. నాకు కూడా ఎటువంటి రోగాలు రాలేదు. ఇట్లా మొహమ్మద్ గారు చెప్పినట్లు ఇక్కడ ఎటువంటి మీకు సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి మీరు ధైర్యంగా వచ్చి మీరు బ్లడ్ డొనేషన్ ఇవ్వచ్చు. సో ఇట్లాగా మన రాయచూటి వాళ్ళు, దీపా బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా ఉత్సాహంతో మనకు ఎప్పటికప్పుడు కావాలన్నా కూడా మనకు బ్లడ్ క్యాంప్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. ఇలాగే అందరూ వచ్చి బ్లడ్ ఇవ్వాల్సినదే కోరుతున్నాము. జై హింద్. ఈరోజు మెగా బ్లడ్ బ్యాంక్ పవర్ జిమ్ సెంటర్ నందు జరుగుతుంది. ఈరోజు వరల్డ్ బ్లడ్ డోనర్స్ డే సందర్భంగా ఇక్కడ జరుగుతుంది. ఈ సందర్భంగా చాలామంది పిల్లలు వచ్చి ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది. ఇలానే అహ్మద్ అలియాస్ శేఖర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలా చాలామంది వచ్చి ఇలాంటి బ్లడ్ బ్యాంకులు ఎన్నో చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. జై జనసేన. థ్యాంక్ యూ. ఈరోజు వరల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మన సంఘ సేవకులు సుండుపల్లికి చెందిన సయ్యద్ అహ్మద్ గారు ఇక్కడ మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికీ సుమారుగా 25 మంది నుంచి 30 మంది దాకా బ్లడ్ డొనేట్ చేశారు. ఈ కార్యక్రమం ఇంకా సాయంత్రం దాకా జరుగుతుంది. యూత్ అంతా బాగా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఏదైతే బ్లడ్ డొనేషన్ చేశారో వాళ్ళకందరికీ నా అభినందనలు. ప్రజలు కూడా వాళ్ళు స్వతహాగా వాలంటరీగా బయటకు వచ్చి, ఈ రోజుల్లో చాలా యాక్సిడెంట్స్ జరిగి బ్లడ్ కొరత ఏర్పడింది. ప్రజలు స్వతహాగా బయటకు వచ్చి
బ్లడ్ డొనేట్ చేయాలని కోరుకుంటున్నాము. మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కూడా ప్రతి సంవత్సరము పోలీస్ కమమరేషన్ డే సందర్భంగా డొనేట్ చేస్తూ ఉంటాము. అలాగే ఎప్పుడైనా మధ్యలో ఇప్పుడు కూడా ఒకసారి వచ్చి మేము కూడా డొనేట్ చేయడానికి ప్రయత్నిస్తాము. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది కోరుకునేది ఒకటే, ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు బ్లడ్ చాలా అవసరం పడుతుంది. సో దయచేసి ప్రజలందరూ ముందుకొచ్చి ఎవరెవరికి శక్తి మేరకు వాళ్ళు డొనేట్ చేయవలసిందిగా కోరడం అనేది. ఈ సందర్భంగా ఈ క్యాంప్ అరేంజ్ చేసిన సయ్యద్ అహ్మద్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ విచ్చేసిన రెడ్డి రాణి గారు, నెక్స్ట్ మిగతా లీడర్స్, సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ నా అభినందనలు. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో జరపాలని ఆశిస్తూ స్వాభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.